హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు 8:30 AM అవుతుంది పొద్దున. నేను ఇప్పుడే లేచిన అనమాట. జస్ట్ లేచి చూడంగానే ఇంట్లో మొత్తం ఎవ్వరు లేరు గాయస్, ఎవ్వరు లేరు, అందరు బయటికి వెళ్ళిపోయినారు. నాకు సడన్గా భయమైంది ఏమైందని. నిషాస లేదు, మా మమ్మీ లేదు, సండే మా డాడీ లేడు. అని చూడండి, డోర్ బయట నుంచి లాక్ చేసేసినారు. బోల్ట్ లేదు, డోర్ బయట నుంచి లాక్ చేసేసినారు. ప్లూటో గారు వచ్చి నన్ను లేపిండు గాయస్. ప్లూటో గారు వచ్చి నన్ను లేపిండు కాబట్టి నేను లేచి చూడగానే ఎవ్వరు లేరు ఇంట్లో. మా మమ్మీ నిశాంత్ సార్ జిమ్ వెళ్ళినారు, మా ఎక్కడికి వెళ్ళినారో తెలియదు, మా డాడీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. కానీ బయట నుంచి బోల్ట్ వేసేసినారు. లేచి ఇల్లు మొత్తం వెతికినా గాయస్. ఏదైతే బోల్ట్ ఉంది, రూమ్లో ఎవరు లేరనుకున్నా. బాత్రూమ్ ఉన్నారు, ఎవరు కొంచెం బాత్రూమ్కి పోయి చెక్ చేసి ఎవరు లేరు ఎక్కడ, అందరు బయటికి వెళ్ళిపోయారు. బయట నుంచి లాక్ చేసేసారు, మళ్ళీ నేను తర్వాత మరి ఎక్కడికి కోసం తెలుసుకుంటే ప్లూటో గారు బయటకు వెళ్ళిపోతారని పెట్టినారనుకుంటా. అమ్మా, నేను ఇంతసేపు పడుకున్నాను నాకే అనిపించింది. అందరు బయటకు వెళ్ళిపోయారు, నన్ను ఎవ్వరు లేపలేరు గాయస్. చూడండి, ఇట్లుంటుంది గాయస్, ఇట్లుంటుంది. నన్ను అందరు మోసం చేసి నన్ను ఒక్కదాన్ని ఉద్దేశం వెళ్ళిపోయినరు. రోజు ఇంట్లో ఒకదాన్నే ఉంటా, ఈరోజు కూడా నన్ను ఒకదాన్ని వేసేసినారు. సండే రోజు కూడా నన్ను ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోయినాం అందరూ. బాధేస్తుంది, బాధేస్తుంది. నిన్న కూడా ఫుల్ పడుకున్నా నేను. రాత్రి మేము 12:30 కూడా పడుకున్నాము, అందుకే కొంచెం లేట్ లేచినాము. నిశాంత్ 7:30కి లేచింది. 7:30కి లేచి నాకు తెలిసి మమ్మీతో జిమ్కి వెళ్ళిపోయినట్టుంది. నేను ఒకదాన్ని ఇంట్లో ఇప్పుడు గుట్టగాడు వచ్చి లేపిండు కాబట్టి లేచినా కదా. అది కూడా అరిచి మరి లేపిండు. మీరు వాకింగ్ తీసుకెళ్ళలేదు అనుకుంటా చిన్న, అదే వాకింగ్ అడుగుతున్నాడు ఇప్పుడు. నన్ను ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయినారు గైస్. ఆకలి కూడా వేస్తుంది సడన్గా, ఎందుకంటే రాత్రికి వెళ్ళేది. డైరెక్ట్గా మీకు నిన్న బ్లాగ్ చూసి తెలుస్తుంది. మేము బయటికి వెళ్ళొచ్చినాక, మూవీకి వెళ్ళొచ్చినాక 5:30, 6కి ఎప్పుడో నూడిల్స్ తిన్నాము. మళ్ళీ ఇంకేం తినలేదు. సో ఫుల్ ఆకలి వేస్తుంది. మేబీ బ్రేక్ఫాస్ట్ కోసం ఏమైనా తేవడానికి వెళ్ళినట్టున్నాడు మా డాడీ. సో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటివరకు నేను ప్రోటోకాల్స్తో కొంచెం టైం పాస్ చేస్తాను అనమాట. ఆర్డర్డ్ కేక్ అనమాట. అది లేదు, ఫుల్ క్రేవింగ్ అవుతుంది గాయస్. చాక్లెట్ క్రేవింగ్, స్వీట్ క్రేవింగ్. సో ఒక కేక్ కొనేస్తే అది రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తినచ్చు అని తెచ్చుకుని, మా మమ్మీ ఏమో లేదు ఒక్క కేక్ మొత్తం ఒకటేసారి తినేద్దాము అని అన్నది. సో అందుకోసం ట్రఫుల్ కేక్ చేసాం అనమాట. బాగా చల్లగా ఉంది. This is the truffle cake we ordered, guys. Smelling and tempting ఉంది. ఏయ్ పెట్టక్కడ ఆగుతలేదు అస్సలు. అరే చిన్న చేతులతో గలీజు. నేను నాకు గైజ్ మళ్ళీ వీళ్ళని లోన్లీ వదిలేసినారు. మా మమ్మీ పడుకుంది. నిషా చూడండి, బర్రెలాగా, ఎగ్జాక్ట్ బర్రెలాగా వండుకుంది గైస్. అండ్ ఈ పింపుల్ చెప్పాను కదా మీకు, స్టోరీ కంప్లీట్ చేయలేదు. ఈ పింపుల్ చూస్తున్నారు కదా, మీకు ఎప్పటి నుంచో మీరు ఈ వీడియోస్లో చూస్తున్నట్టున్నారు పక్కాన ఆ పింపుల్ని. ఈ పింపుల్ ఆల్మోస్ట్ 1-2 months నుంచి సేమ్ అదే ప్లేస్లో ఉంది. అదే ప్లేస్లో వస్తుంది పోతుంది, మళ్ళీ అదే ప్లేస్ మీద మళ్ళీ వస్తుంది. ఘోరంగా నొప్పి అవుతుంది గాయస్. ఏమో నేను పీక్కోలేను, నాకేమో పీక్కోవడం నచ్చదు. నిశాంత్ ఏమో చూస్తూ నన్ను పీక్తా అంటుంది. అది నొప్పి అవుతుంది, ఇంకా పోతలేదు. సరే పోతుందా, ఒక 2-3 days తర్వాత మళ్ళీ వస్తుంది. ఒక 10 days తర్వాత అట్లా మార్క్ అయిపోయింది, పోతుంది అనేలోపు మళ్ళీ దాని మీద మళ్ళీ వచ్చేస్తుంది అనమాట పింపుల్. సో ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే నాకు చెప్పండి గైస్ పింపుల్స్కి. ఈ పింపుల్ ఎలా పోవాలో మాత్రం బర్రెలా వండుకుంది. ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు గైస్ అందరూ పడుకున్నారు. నిశాంత్ పడుకుంది, ప్లూటో పడుకుండు, మా మమ్మీ పడుకుంది, అందరూ పడుకున్నారు. నేను విసిదానిలా ఫంక్షన్ కూడా కూర్చున్నప్పటి నుంచి బోర్ కొడుతుందని ఇంట్లో ఒకదానే ఉన్నట్టుంది గైస్. వీళ్ళున్నా కూడా పిక్చర్లో పడుకుంటున్నారు, లేకపోతే వదిలేసిపోతున్నారు బయటికి, లేకపోతే పడుకుంటున్నారు. రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నారు. ఇంట్లో వచ్చి నిజం బోర్ కొడుతుంది ఇలా. సో గైస్ యాక్చువల్లీ ఇప్పుడు మా మమ్మీకి డర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. నేను వెళ్తున్నా. మాకు ఇక్కడనే పనుకో ఉంటుంది. ఎవరు పడుకున్నారో వాళ్ళకి క్లియర్గా తెలిసింది. నేను ఈ రోజంతా ఇంట్లో ఎవరు పడుకున్నారో క్లియర్గా చూపించిన. నేనే ఎడిట్ తీసేస్తా. చెంపగుతుంది, ఇది చెంపగుతుంది, ఇది నేను ఎడిట్ చేస్తా. సో గైస్ వెళ్తున్నాం అనమాట.
యా సో కేక్ మొత్తం ఎక్కేసాం అనమాట. మొత్తం డే కూడా కంప్లీట్ కాలే కానీ మెక్కిపేసినాం. ఏదో కొన్ని రోజులు కూర్చుకుందాం అనుకుంటే అక్క అన్నది రేపటితో kunచుకుందాం, అప్పుడే వద్దు వద్దు అని అక్కడే మొత్తం మెక్కింది. నేను అందరం ముగ్గురం ఈక్వల్ గా మెక్కినాం. ఒకదాన్ని తింటే 10 రోజులు వస్తున్నాయి. అబ్బచ్చా నిమిషం నిమిషం అవుతుంది తీసుకొని తింటుంది పెద్ద పెద్ద పీసులు. అక్క తింటున్నాను నేను కూడా తినేస్తాం. సో అట్లా అయింది అనమాట. మాట్లాడుతున్నాం అనుకుంటుంది. సో గైస్ ఇక్కడ అపోలో ముందు ఉన్నాం అనమాట. ఒక మెడిసిన్ యాక్చువల్లీ ఆ హాస్పిటల్ లేకుండే, సో అపోలోలో ఉందని వచ్చినాం. కానీ అపోలోలో కూడా లేదు, యాక్చువల్లీ తెప్పిస్తున్నారంట. సో వెయిట్ చేస్తున్నాం. మా అమ్మ వెయిట్ చేస్తున్నాడు లోపల. నేను బయటకు వచ్చిన నాకు లోపల ఇరిటేషన్ వస్తుంది. సో యా ప్లూటో ప్లూటో ఇట్రా కమ్. డిస్టర్బ్ చేయకు, వాడు అప్పని సరుకుట్ అడుగుతున్నాడు. చిన్న కోసం వెయిట్ చేయాలంటే వాడు వండుకుంటాడు. ఎత్తుకుంటుంది రోజు ఒక్కొక్కలాగా విసుకుతా ఉంటది వాడిని. ఇంకొక టైప్ నిన్ను మమ్మీ అంతా పిచ్చుకుతా అమ్మా. ఓకే అమ్మ కొట్టింది. షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. నువ్వు కొడుకోరా, నిశ్చయం కొడుకో, నేను కొడుతుంది. అంటుంది కన్నమ్మా నిన్ను. కొరికినట్టు కూడా ఉండదు కొరికితే. కొడుతు ఇంకా కొడుతా. అవునండి మమ్మీ 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 కావాలా కదమ్మా. ఏం చేస్తుండే అమ్మ ఇంత ముద్దగా వేస్తున్నావు ఏంద్రా. చూడు అమ్మా ఏం నవ్వుతున్నారా. మొత్తం ఫుల్ బాడీ మసాజ్ చేపిస్తుంది. సో గైస్ మా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.